రిపోర్టర్ భక్తవత్సల నాయుడు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు 76వ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. పెద్దలు ఎన్టీఆర్ గారి విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించిన అనంతరం భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. బాబు గారి నాయకత్వం రాష్ట్ర అభివృద్ధి పథంలో సాగాలని, కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మా వాళ్ళకి ఇప్పుడు నేనేం చేసింది జీరో నవనిర్మాణ దీక్షాధ్యక్షులు, అమరావతి రూపశిల్పి, సంపద సృష్టికర్త, అభివృద్ధి ప్రదాత, ఎదురైన నాయకుడు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు రామచంద్రాపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు పులివర్తి నాని గారి సూచనల ప్రకారం ఇక్కడ ఆయన యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. 5 దశాబ్దాల రాజకీయ ప్రస్తావన, నియోజకవర్గ స్థాయి నుంచి అటువంటి నాయకుడని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. 1974లో చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ నాయకుడిగా, అదేవిధంగా విద్యార్థి నాయకులుగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. 1978లో తొలిసారి చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన 2500 ఓట్లతో ఎమ్మెల్యేటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1980లో ఆయనకి 30 ఏళ్ల వయసులో ఆయన తొలిసారి ఆంధ్ర మంత్రిగా సినిమా ఫోటోగ్రఫీ, నీటిపారుదల కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 1981 సెప్టెంబర్ 10వ తేదీన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తారక రామారావు వివాహం జరిగింది. 1900లో ఆత్మ గౌరవం అనే నినాదంతో